కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు అయ్యారు. ఎమ్మెల్యేతో సహా 15 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. విరూపాక్షిని చిప్పగిరి పోలీస్ స్టేషన్ నుంచి ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు తరలించారు. నిన్న రాత్రి చిప్పగిరి మండలం సంగాల, నేమకల్లు గ్రామాల్లో టీడీపీ కార్యకర్తల ఇళ్లపైన ఎమ్మెల్యే విరూపాక్షి స్వయంగా అనుచరులతో వెళ్లి దాడులకు పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్త శేఖర్ ఫిర్యాదుతో ఎమ్మెల్యే విరూపాక్షిపై పోలీసులు ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడు, సోదరుడితో సహా 15 మందిపైన కేసులు నమోదయ్యాయి. కర్రలు, రాళ్లు తీసుకుని టీడీపీ కార్యకర్తల ఇళ్లపైన ప్రత్యక్షంగా దాడుల్లో ఎమ్మెల్యే పాల్గొన్నట్లు వీడియోలను సేకరించిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, విరూపాక్షిని ఏ సమయానికి కోర్టులో హాజరుపరుస్తారు? శిరీష, కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్త చేసినటువంటి చిన్నపాటి ఫోన్ సంభాషణకు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు ఆయన అనుచరులు 2 గ్రామాల్లో టీడీపీ కార్యకర్తల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని భయభ్రాంతులకు గురి చేసి దాడులు కూడా పాల్పడినటువంటి ఘటనలో వైసీపీ ఎమ్మెల్యేలను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి చిప్పగిరి మండలం సంగాల, నేమకల్లు గ్రామాల్లో 4 టీడీపీ కార్యకర్తల ఇళ్లపైన విచక్షణ రహితంగా కర్రలు, రాళ్లతో దాడి చేసినటువంటి వైసీపీ కార్యకర్తలు మహిళల పైన కూడా దాడి చేసి వారి బట్టలు కూడా చించేసినటువంటి ఘటన కలకలం రేగింది. దీనిపైన ఈ ఘటనలో స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి స్వయంగా పాల్గొనే అనుచరులందరినీ కూడా వెంట పెట్టుకుని ఆ 2 గ్రామాల్లో భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఘటన. దీనిపైన రాత్రికి రాత్రే పోలీసులు ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేశారు. దీనిపైన రాత్రి అధిష్టానం తీవ్రంగా స్పందించడంతో ఏమాత్రం జాప్యం చేయకుండా పోలీసులు ఇవాళ తెల్లవారుజామునే వైసీపీ ఎమ్మెల్యే చిప్పగిరిలో ఉండడంతో ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకుని చిప్పగిరి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ఆయనతో పాటు కుమారుడు చంద్రశేఖర్, మరో 15 మంది వైసీపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ వైసీపీ ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకోవడంతో కర్నూలు జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పెద్ద సంఖ్యలో ఆయన్ని విడుదల చేయాలి, అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ వాళ్ళందరూ కూడా ఆందోళన కొనసాగించారు. అయితే పోలీసులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా జరిగినటువంటి ఘటనలు, సీసీటీవీ ఫుటేజీలు, అదేవిధంగా జరిగిన ఘటన పైన చిత్రీకరించినటువంటి వీడియోలు, ఆధారాలన్నింటినీ కూడా సేకరించిన తర్వాత స్వయంగా ఎమ్మెల్యేనే టీడీపీ కార్యకర్తల ఇళ్లకి వెళ్లి దాడులు చేసినటువంటి ఘటన, వారిని బూతులు తిడుతున్నటువంటి ఘటన, అదేవిధంగా దళిత మహిళ ఇళ్లలోకి వెళ్లి దాడి చేసినటువంటి ఘటన అన్ని కూడా వీడియోలు, ఫోటోలు ఆధారంగా కేసులు నమోదు చేశారు. అతన్ని అరెస్ట్ చేస్తున్నట్లు కూడా ఇవాళ సాయంత్రం కూడా పోలీసు అధికారులు ప్రకటించారు. ఆ పోలీసులు ఎమ్మెల్యేని విరూపాక్షిని అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించి వెంటనే పోలీసు భారీ బందోబస్తు మధ్య చిప్పగిరి పోలీస్ స్టేషన్ నుంచి ఆలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు కూడా తరలించారు. మరి కాసేపట్లో ఎమ్మెల్యేని కోర్టులో కూడా హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఆదివారం కావడంతో జడ్జి నివాసంలోనే ఎమ్మెల్యేతో పాటు మిగిలిన 15 మంది కార్యకర్తలను కూడా హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. దీనిపైన పెద్ద ఎత్తున అధిష్టానం కావచ్చు, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వేగంగా స్పందించారు. కూటమి ప్రభుత్వంలో కూడా వైసీపీ నాయకులు ఇంత బరి తెగించి రాత్రి సమయంలో గ్రామాల్లో భయభ్రాంతులు గురి చేసే విధంగా ఇలాంటి దాడులు చేయడం ఏంటని కూడా ప్రశ్నించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి 4 టీడీపీ కార్యకర్తలను కూడా జిల్లా నాయకులు కూడా పరామర్శించారు. ఈ విషయం పైన అధిష్టానం కూడా చాలా తీవ్రంగా పరిగణించింది. ఎందుకు ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ నేతలు అంతగా రెచ్చిపోతున్నారు, వాళ్ళకు ఏమి పోలీసు అంటే భయం లేదా, ఎందుకు అంత మెతక వైఖరితో ఉన్నారనేటువంటి ధోరణి కూడా అధిష్టానం నుంచి స్థానిక టీడీపీ నేతలకు కూడా ఆదేశాలు వచ్చినట్లు తెలియజేసింది. ఒక మహిళను వివస్త్రం చేసే విధంగా, ఆమె నైటీని కూడా చింపివేసే విధంగా చేశారంటే వెంటనే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులు కూడా అధిష్టానం నుంచి ఆదేశాలు రావడంతో ఆగమేఘాలపైన స్పందించినటువంటి పోలీసు యంత్రాంగం ఏమాత్రం జాప్యం చేయకుండా ఘటన జరిగినటువంటి 6 గంటల్లోనే ఎమ్మెల్యేను కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినటువంటి ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఒక చిన్నపాటి వివాదానికి వైసీపీ ఎమ్మెల్యే జోక్యం చేసుకుని పరితగించడం పైన ఇప్పుడు మరి కాసేపట్లో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని కోర్టులో హాజరుపరిచిన తర్వాత మేజిస్ట్రేట్ ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. శిరీష.
ఓకే, ధన్యవాదాలు మురళి.